ఈరోజు మనం జనరల్ సైన్స్లోని అధ్యయనం భాగంగా మానవుని రక్త ప్రసరణ వ్యవస్థ ఏ విధంగా జరుగుతుందో దాని మీద కొన్ని బిట్స్ మీకు ఈరోజు క్లాసులో తెలియజేస్తాను. జనరల్ సైన్స్ నుంచి మనకి అట్లీస్ట్ మొత్తం అంతా చదువుకుంటే ఒక 2 బిట్స్ ఆర్ 3 బిట్స్ వస్తాయి. ఎందువల్లంటేని జనరల్ సైన్స్ మీదే మనకి ఎక్కువగా ఫోకస్ కొద్దిగా పెట్టండి. ఒకటో క్వశ్చన్, రక్త ప్రసరణను మొదటిసారిగా ప్రయోగపూర్వకంగా తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ విలియం హార్వే. రక్త ప్రసరణ పితామహుడని విలియం హార్వేను పిలుస్తారు. మూడో క్వశ్చన్, విలియం హార్వే ద్వివలయ రక్త ప్రసరణ అనే పేరును ప్రతిపాదించాడు లేదా కనిపెట్టాడు అన్న విధంగా మనం ఆ క్వశ్చన్ని రాయొచ్చు. రక్త ప్రసరణ వ్యవస్థలోని హృదయం, రక్తనాళాలు, రక్తము అనే నిర్మాణాలు కలవు. మొదటిసారిగా రక్త ప్రసరణ వ్యవస్థను కలిగిన జీవులు అనినిడ జీవులు. అనినిడ జీవులు అంటే తెలుసా చెప్పనా? వానపాము అనినిడ వర్గానికి చెందినవన్నీ వానపాము, జలగ వీటికి వస్తాయన్నమాట. మొట్టమొదట రక్త ప్రసరణ వ్యవస్థను సిద్ధాంతంను కనుగొన్నది మార్షులో మాల్పిజి. కానీ చాలామంది ఏమంటారంటే రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్త ఏంటంటే విలియం హార్వే అని చెప్పేస్తారు. కానీ ఈ రక్త ప్రసరణ వ్యవస్థకు ఒక దారి వేసిన శాస్త్రవేత్త హలీం వీర్వే కన్నా ముందు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరి పేరు? మాల్పిజి. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ స్టూడెంట్స్. ఎలాగంటే వ్యవస్థ సిద్ధాంతము కనుగొన్నది అంటే రక్త ప్రసరణ వ్యవస్థ సిద్ధాంతమును కనుగొన్నది మాల్పిజి కొనుక్కున్నాడు. కానీ ఇక్కడ రక్త ప్రసరణ వ్యవస్థ ప్రయోగపూర్వకంగా కనుగొన్నది ఎవరంటే విలియం హార్వే అని చెప్పాలి. చూడండి, ఇక్కడ డిఫరెంట్ బిట్వీన్ ఆఫ్ ది రక్త ప్రసరణ వ్యవస్థ సిద్ధాంతము, రక్త ప్రసరణ వ్యవస్థ ప్రయోగపూర్వకంగా కనుగొన్నది అంటే ఎవరు? విలియం హార్వే. సిద్ధాంతపూర్వకంగా కనుగొన్నది ఎవరు? మాల్పిజి. ఓకేనా? అండర్స్టాండ్.